హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమల. వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లోని చాలా ఈజీగా క్విక్గా అయిపోయే మిల్ మేకర్ కర్రీ అండి. నాన్ వెజ్ ఎవరైతే తినారో వాళ్ళకి ఇది చాలా స్పెషల్ కర్రీ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే విధంగా ఈ కర్రీని నేను మీకు చూపించేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను కొన్ని మిల్ మేకర్ని బాగా మరిగించిన నీటిలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే రుబ్బింది అయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో కూడా బాగా మగ్గిపోవాలండి. సో 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఈ టమాటోస్ని ఇలానే మగ్గనిచ్చేద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ టమాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. ఇలా ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఈ విధంగా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని బాగా స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కారం అంతా కూడా మిల్ మేకర్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి కర్రీకి. సో ఈ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలానే కదపకుండా సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చేయండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఇంకొంచెం దగ్గర పడాల్సి ఉంటుంది. సో ఈ స్టేజ్లో నేను జీడిపప్పు పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నానండి. జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పుని పేస్ట్ చేసేసుకొని ఆ ముద్దని నేను ఇప్పుడు ఈ లాస్ట్ 5 మినిట్స్ బిఫోర్ నేను మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే సిమ్లో కుక్ అవనివ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా మనం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మిల్ మేకర్ అంతా సాల్ట్ పీల్చుకొని ఆ మిల్ మేకర్ అంతా సాల్టీగా ఉంటుంది. కాబట్టి లాస్ట్ 2 మినిట్స్లో మీరు స్టవ్ ఆఫ్ చేస్తారన్నప్పుడు ఈ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఎవరైతే చపాతీలో తినాలనుకుంటున్నారో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్లో బిర్యానీలో తినే వాళ్ళైతే ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఇక్కడ మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కర్రీ అయితే కనిపిస్తుందో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని మీకు చూపించానండి. సో మీరందరూ కూడా మీ ఇంట్లో నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కర్రీ అనేది ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.